Hey guys, welcome back to my channel. He's my Gunnagar. Say hi to him. సో నా లాస్ట్ వీడియో చూసినారు కదా, హౌ మేనిఫెస్టేషన్ వర్క్ ఫర్ మీ అని. మేనిఫెస్టేషన్ నాకు ఎట్లా వర్క్ చేసింది, నా లైఫ్ ఎట్లా చేంజ్ అయింది అని. దానికి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. నాకైతే సబ్స్క్రైబర్స్ పెరిగినారు, వ్యూస్ పెరిగినాయి, చాలా బాగా అనిపించింది. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే బేసిక్ మేనిఫెస్టేషన్ గురించి అనమాట. మేనిఫెస్టేషన్ బేసిక్స్ గురించి మాట్లాడతాం. లైక్ మేనిఫెస్టేషన్ అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంది, అది ఎట్లా వర్క్ అవుతుంది, ఎట్లా స్టార్ట్ చేయాలి అండ్ ఆల్. సో నేను మీకు ఇప్పుడు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, అది చూడండి. సో మేనిఫెస్టేషన్ అంటే ఏంటంటే మన మన థాట్స్, మన బిలీఫ్స్, మన ఫీలింగ్స్ కరెక్ట్ ఉంటే ఒక విషయం పైన, సో అదే మనకి వస్తుంది అనమాట. లైక్ అదే అట్రాక్ట్ అవుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఒక విషయం ఉంది, ఒక డిజైర్ ఉంది మీది, ఒక కోరిక గురించి మీరు లైక్ గట్టి ఫీలింగ్ తోటి ఉండాలి, అవుతుంది అని. ఇంకో బిలీఫ్ అంటే నమ్మకంతో ఉండాలి, పక్క అవుతుంది అని. సో మీరు పాజిటివ్గా ఉండి ఒక బిలీఫ్ తో ఉంటే అది 100% ఏది ఆపరేది అవ్వకుండా ఉండడానికి అవుతుంది, 100% అవుతుంది. సో అదనమాట మేనిఫెస్టేషన్. థాట్స్, బిలీవ్ అండ్ ఫీలింగ్ ఉండాలి, అయిపోయింది అన్నట్టు. సో అదనమాట మేనిఫెస్టేషన్. సో మనం పాజిటివ్ ఉంటే పాజిటివ్ సిచ్యువేషన్స్ ని అట్రాక్ట్ చేస్తాం అనమాట. నెగిటివ్ ఉంటే నెగిటివ్ సిచ్యువేషన్స్ ని అట్రాక్ట్ చేస్తాం. సో నెగిటివ్ అస్సలు ఉండకండి, పాజిటివ్ గానే ఉండండి, పాజిటివ్ గా ఆలోచించండి. మీ కోరిక గురించి పాజిటివ్ గానే ఉండండి, నెగిటివ్ అస్సలు ఆలోచించకండి. ఓకే. సో మేనిఫెస్టేషన్ ఎట్లా వర్క్ చేస్తుంది అంటే, యూనివర్స్ మనం ఎట్లా వైబ్రేట్ అవుతామో దానికి రెస్పాండ్ అవుతుంది అనమాట. మన వైబ్రేషన్స్ కి రెస్పాండ్ అవుతుంది. మనం లోపల ఎట్లా ఫీల్ అవుతున్నాం, ఎట్లా థింక్ చేస్తున్నామో, ఎట్లా ఇమాజిన్ చేసుకుంటున్నామో దాన్ని డెలివర్ చేస్తుంది అనమాట. దాన్ని మన రియాలిటీలోకి తెస్తుంది యూనివర్స్. సో ఎట్లా అంటే మనం మన కోరికని ఏ విధంగా థింక్ చేస్తామో, ఏ విధంగా ఫీల్ అవుతామో, సేమ్ అట్లనే మన దగ్గరకు వస్తుంది అది. సో మనము మన కోరిక గురించి చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, నమ్మకంతో ఉండాలి, అప్పుడే అది మన దగ్గరకు వస్తుంది. అంటే ఎట్లా అంటే మన నమ్మకం స్ట్రాంగ్ గా ఉందనుకో, మన ఎనర్జీ కూడా అదే డైరెక్షన్ లో ఉంటది అనమాట. సో ఎనర్జీ కూడా అదే డైరెక్షన్ లో మన థాట్స్, మన థింకింగ్, మన ఫీలింగ్ కూడా సేమ్ డైరెక్షన్ లో ఉందనుకో, తొందరగా మేనిఫెస్ట్ అవుతుంది అనమాట. సో కొన్ని కామన్ మిస్టేక్స్ ఏం తెలుసా? ఫస్ట్ డౌట్ పడతారు. ఏదైనా కోరిక ఉందనుకో, కోరిక ఉంటది, ఆబ్వియస్ అందరికి కోరికలు ఉంటాయి, అందరికి నెరవేరే. ఎందుకంటే మీకు డౌట్స్ ఉంటాయి కాబట్టి. ఏం డౌట్స్? అవుతుందో కాదో, మధ్యలోనే ఆగిపోతుంది కావచ్చు, ఒకవేళ కాకపోతే ఏంది అన్న పిచ్చి డౌట్స్ ఉంటాయి. సో ఆ డౌట్స్ పెట్టుకోకుండా అయ్యింది, అయిపోయింది, ఓకే 100% అవుతుంది, నాకు నమ్మకం ఉంది అవుతుంది అని ఉంటే ఖచ్చితంగా అవుతుంది. ఇంకొకటి ఏంటంటే నెగిటివ్ గా మాట్లాడడం. ఒక కోరిక ఉంది, కోరిక గురించి నెగిటివ్ గా మాట్లాడి, సరే నేను ఇది అనుకున్నా, ఒకవేళ ఇట్లయితే నేను అనుకున్నట్టు అట్లా కాకపోతే ఇట్లయితే, ఎందుకు ఆలోచనలు? కోరిక ఉంది, దాని గురించి ఆలోచించండి. మీకు వద్దు అనేది అది ఆలోచించకండి, మీకు కావాల్సింది అదొక్కటి మాత్రమే ఆలోచించండి. వద్దన్నది ఆలోచించి మళ్ళా నేను ఎంత దేవుళ్ళకి మొక్కినా కాలేదు, దేవుడు ఏం చేస్తాడు? ఎంత దేవునికి మొక్కినా కాకపోతే, సరే మీరు దేవునికి మొక్కిరు ఓకే అయిపోయింది. దేవునికి మొక్కిన తర్వాత మీరు ఏం చేస్తారు? డే అంతా నెగిటివ్ గానే ఆలోచిస్తారు ఆ కోరిక గురించి. సో మీరు పాజిటివ్ గా ఉంటే కదా దేవుడు మీకు తెచ్చిస్తాడు. మీరే నెగిటివ్ గా ఉంటే దేవుడు ఎందుకు ఇస్తాడు? మీకు ఇయ్యడు. ఇంకొకటి ఏంటంటే మీ కోరికలు, ఇది చాలా సీరియస్ అన్నమాట. మీ కోరికలు ఎవ్వరికి చెప్పుకోకండి, ఎవ్వరికి, నాట్ ఈవెన్ యువర్ పేరెంట్స్, సిబ్లింగ్స్ ఆర్ ఫ్రెండ్స్. అయినాక చెప్పండి, ఎందుకంటే నేను చాలా ఎక్స్పీరియన్స్ అయినా. సో నేను చెప్పడం ఎప్పుడైతే మానేసినో అప్పటి నుంచి నా కోరికలు తీరడం స్టార్ట్ అయినాయి. సో నేను ముందు పిచ్చిదానిలాగా ఏదైనా ఉంటే నాకు ఇట్లా చేయాలని, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, ఇట్లా చేద్దాం అనుకుంటున్నా అని వేరేలకు చెప్పినాం అనుకో. సో మనం వేరేలకు చెప్తే ఏంటంటే వేరే వాళ్ళ థాట్స్ కూడా ఎనర్జీ అన్నమాట. మన మన దాని మీద మనకి బ్లాక్ అవుతుంది, మన మేనిఫెస్టేషన్ కి బ్లాక్ అవుతుంది వేరే వాళ్ళ థాట్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే ఎవరికైనా చెప్పారు అనుకో, నేను ఇట్లా ఒకటి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పారు అనుకో. ఓకే, నీకు బిజినెస్ స్టార్ట్ చేయాలని నీకు నమ్మకం ఉంది, లోన్ తీసుకుంటావు, ఎట్లా చేస్తావు, నీకు బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంది, ఓకే స్టార్ట్ చేస్తావు. వేరే పర్సన్ నీ బిజినెస్ గురించి నెగిటివ్ గా మాట్లాడినట్టు అది బ్లాక్ అయిపోతుంది. ఎట్లా అంటే
నువ్వు పాజిటివ్‌గానే ఉంటావు. ఓకే. ఫైన్. వేరే పర్సన్‌కి చెప్పినాక, ఓహ్! బిజినెస్ స్టార్ట్ జేస్తావా? బిజినెస్ మీద నమ్మకం ఉండదు. ఒకవేళ వర్కౌట్ కాకపోతే, మధ్యలోనే ఆగిపోతే, పైసలు సెట్ కాకపోతే అని ఇట్లా పిచ్చి మాటలు మాట్లాడతారు గదా! అది బ్లాక్ అయిపోతదక్కడ. సో, ఏదైనా ఏ కోరికైనా మీకు మీరే పెట్టుకొని ఎవ్వరికీ చెప్పకండి. నాట్ ఈవెన్ టు యువర్ బాయ్ ఫ్రెండ్, హస్బెండ్, డాడ్, మామ్, సిస్టర్, బ్రదర్, ఫ్రెండ్స్ ఎవ్వరికీ చెప్పకండి. ఓకే. ఎందుకంటే వాళ్ళ నెగెటివ్ థాట్స్ కూడా మీ మేనిఫెస్టేషన్‌ని బ్లాక్ చేస్తాయి. ఇంకోటేంటంటే నమ్మకం లేకుండా మేనిఫెస్టేషన్ స్టార్ట్ జేయడం. ఫస్ట్ నమ్మండి. మేనిఫెస్టేషన్ అంటే ఏందో తెలుసుకొని తర్వాత నమ్మండి. మేనిఫెస్టేషన్ సక్సెస్ చాలుంటాయి. నేను గూడా ముందు ముందు పోస్ట్ చేస్తా చాలా. నాకైతే కొన్ని వందల మేనిఫెస్టేషన్స్ జరిగినాయి. సీరియస్‌గా నేను దాని గురించే యూట్యూబ్ స్టార్ట్ చేసిన. నేను అన్ని నా ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ నేను వీడియోస్ తీసి పోస్ట్ చేసి మీకు చూపెట్టడానికి. సో, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా ముందు ముందు చాలా చాలా వీడియోస్ పోస్ట్ చేస్తా. సో, మేనిఫెస్టేషన్ ఎట్లా స్టార్ట్ చేయాలంటే, ఒక క్లియర్ ఇంటెన్షన్ పెట్టుకోండి. ఏం కోరిక ఉందో క్లారిటీ ఉండాలి దానిపైన. సో, ఆ కోరిక తీరిపోయింది అనే ఫీలింగ్‌లో ఉండండి. నా కోరిక నెరవేరింది అన్న ఫీలింగ్‌లో ఉండండి. ఇమాజిన్ చేసుకోండి, విజువలైజ్ చేసుకోండి. పాజిటివ్‌గా ఉండండి దాని గురించి. ఇంకా ఎట్లా అంటే, ఓకే. ఇట్ ఈస్ డన్. అయిపోయింది. నేను నా కోరిక ఇట్లా చెప్పేసుకున్న అయిపోయింది అని ఉండండి. ఫీల్ కండి దాన్ని. ఇప్పుడు మీరొక కోరిక ఉంది గదా! లైక్ దాన్ని ఫీల్ కండి. ఫీలింగ్ మ్యాటర్. మీరెంత ఫీల్ అయితే అంత తొందరగా మేనిఫెస్ట్ అయితది. సో, ఫీలింగ్ మ్యాటర్ అన్నమాట. ఫీల్ కండి. ఎంత లైక్ ఎమోషనల్‌గా కూడా ఫీల్ కండి. ఓకే. నాకు ఎమోషన్స్ వర్క్ చేస్తాయన్నమాట మేనిఫెస్టేషన్‌లో. సో, మీరు కూడా ట్రై చేయండి. నా కోరిక నెరవేరింది అన్న ఫీలింగ్‌లోనే ఉండండి. అట్లనే ఇమాజిన్ చేసుకొని ఉండండి. సో, వన్ డే అది మీ ఇమాజినేషన్ నుంచి రియాలిటీలోకొస్తది. ఇదన్నమాట. ట్రై చేయండి. ఫస్ట్ చిన్న చిన్న దాని మీద ట్రై చేయండి. నాకు ఫస్ట్ మేనిఫెస్టేషన్ గురించి తెలిసినప్పుడు నేను చిన్న చిన్న దాని మీద ట్రై చేసిన. ఒక 6, 7 థింగ్స్ పైన ట్రై చేసిన. 77 థింగ్స్ 1 వీక్‌లో మేనిఫెస్ట్ అయినాయి. సో, ఐ వాస్ ఇన్ షాక్ అన్నమాట. సో, అట్లా ఇంకా చిన్న చిన్న థింగ్స్ నుంచి పెద్ద పెద్ద థింగ్స్ మేనిఫెస్ట్ చేసిన. ట్రిప్స్ మేనిఫెస్ట్ మేనిఫెస్ట్ చేసిన. ఒక ట్రిప్ మేనిఫెస్ట్ చేసిన. లైక్ ఎట్లా అంటే ఎప్పుడు పోలేదు నేను. ఇది ఫస్ట్ టైమ్ అన్నమాట పోవడం. నేను దాని గురించి వీడియో చేస్తా. సో, నేను ట్రిప్ మేనిఫెస్ట్ చేసిన. చాలా థింగ్స్ మేనిఫెస్ట్ చేసిన. ఫుడ్ మేనిఫెస్ట్ చేసిన. థింగ్స్ మేనిఫెస్ట్ చేసిన. పీపుల్‌ని మేనిఫెస్ట్ చేసిన. కొంతమందితోటి సారీ చెప్పించుకున్న. ఎవరైతే దుష్మన్లుంటారో అట్లా. మీరు మేనిఫెస్టేషన్ తోటి ఏదైనా చేయొచ్చు. నేను ఇంకా లైక్ చెప్పిన నా నా ప్రీవియస్ వీడియో చూడండి. నేను 3 టెక్నిక్స్ యూజ్ చేసినా అని. సో, నేను ఆ 3 టెక్నిక్స్ గురించి కూడా వీడియోస్ చేసి పోస్ట్ చేస్తా చూడండి. Thank you so much. For more manifestation videos, do subscribe me and follow me on Instagram. Thank you so much for watching. Please like, share, comment and subscribe. See you all in the next one.